నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దేవరకొండ సుజాత గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రపోజల్స్ ఇన్వైట్ చేస్తున్నాం. మేయర్ పోస్ట్కి ఒకరిని మీరు ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో ప్రపోజ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సామరస్యమైన ప్రశ్నలతో అటువంటి మళ్ళీ నెక్స్ట్ సమావేశంలో అటువంటి అన్ని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీరందరూ మాట్లాడుకున్నాం. అన్నిటి కూడా వివరంగా సమాజం ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టారు, కొత్తగా బాధ్యతలు చేపట్టారు. కాబట్టి మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది నూతన మేయర్ ఎన్నిక ప్రక్రియ. మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. దయచేసి అటువంటి క్వశ్చన్లు నెక్స్ట్ ఇంకొక పాత్రికేయుల సమావేశంలో మనం ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, రూరల్ శాసనసభ్యులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు టీడీపీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్ గిరిరెడ్డి అన్న గారికి, సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూపన్న గారికి, మరో డిప్యూటీ మేయర్ తహసీల్ ఇంతియాజ్ గారికి మరియు నా సహచర కార్పొరేటర్లకి, నన్ను నెల్లూరు నగర మేయర్గా ఈ స్థానంలో నిల్చోబెట్టిన ప్రజలందరికీ మరియు కూటమి ప్రభుత్వానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ బీదా రవిచంద్ర గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు యొక్క ఆలోచన మేరకు దేవరకొండ సుజాత గారిని నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి కూర్చోబోతుంటే ఎటుపోయారని చెప్పి అడుగుతా ఉన్నా. అన్నీ గమనిస్తున్నారు. తగిన రీతిలో తగిన సమయంలో రేపు 2026 చివరికి కావచ్చు, 2027 మొదట్లో కావచ్చు, నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 100% కార్పొరేషన్ని 100% అన్ని స్థానాల్లో కూటమి జెండా ఎగురు వేస్తాం. పక్షాన ప్రత్యేకగాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్రంలోనే అగ్రగామిగా దూసుకుపోతుంది. ఈనాడు తెలుగుదేశం పార్టీ బలపరిచిన దేవరకొండ సుజాత గారు ఎన్నిక తర్వాత అది మరింత వేగవంతం కావాలని కోరుకుంటూ ఈ యొక్క నెల్లూరు నగర కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసినటువంటి కార్పొరేటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి పొంగూరు నారాయణ గారు మంత్రి గారి పక్షాన ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి,
వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, అదేవిధంగా దేవరకొండ సుజాత గారి శ్రేయోభిలాషులకి అందరికి కూడా, కార్పొరేటర్లకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాం.